మొంతా తుఫానుతో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం పొంచి ఉంది. లింగాలగట్టు చిన్న బ్రిడ్జి వద్ద వాగు ఉధృతికి తీవ్రంగా కోతకు గురైంది. దీంతో బ్రిడ్జి పిల్లర్ కింద ఉన్న కాంక్రీటు మట్టి కొట్టుకుపోయి పిల్లర్ ఒరిగిపోయింది. బ్రిడ్జి పైన ఉన్న తారు రోడ్డు వద్ద పెద్ద పెద్ద చీలిక ఏర్పడింది. ఈ బ్రిడ్జి ఏ క్షణంలోనైనా పడిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అధికారులు నాయకులు వెంటనే అప్రమత్తం కాకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా నంద్యాల జిల్లా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. బ్రిడ్జిగా ఉన్న ఈ యొక్క లింగాలగట్టు వద్ద ఉన్న చిన్న బ్రిడ్జి అయితే ప్రమాదానంచున ఉంది. ప్రధానంగా శ్రీశైల క్షేత్రానికి హైదరాబాద్ నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైల క్షేత్రానికి చేరుతారు. అయితే ఈ యొక్క మోంతా తుఫాను కారణంగా నల్లమల్ల అటవీ ప్రాంతం కూడా నిన్నటి నుంచి భారీగా వర్షం కురవడంతో మొత్తం 270 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఈ నంద్యాల జిల్లాలోనే ప్రప్రథమంగా శ్రీశైలం మండలం అయితే 270 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ప్రధానంగా మనము చిన్న బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఈ యొక్క చిన్న బ్రిడ్జి ప్రమాద అంచనా అయితే ఉంది. ప్రధానంగా మొట్టమొదటిసారిగా మెగా9 టీవీ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. మనం చూడొచ్చు ఈ యొక్క రహదారి ఇక్కడ లింగాలగట్టు నుంచి హైదరాబాద్కు వెళ్ళే క్రమంలో ఈ రహదారి ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక్కడ బ్రిడ్జి వద్ద ఈ వాగు వంకలకి పొంగిన పొర్లి ఒక పెద్ద గ్యాప్ అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూడొచ్చు పిల్లర్ వద్ద అయితే చాలా గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ఏర్పడంతో ఈ రహదారి పైననే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం ఉంటుంది. ఈ వాగు వంకలు వచ్చిన ఆ వరద దాడికి కింద ఉన్న ఆ యొక్క భూమి అయితే మట్టి అంతా కూడాను కాంక్రీట్ అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ మధ్యలో దగ్గర ఒక అడుగు మేర అయితే ఇక్కడ మనకి గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్ ఏర్పడంతో పైన రోడ్డు సైతం కూడా మనం చూడొచ్చు. ఈ గ్యాప్ ఏర్పడంతో ఈ యొక్క అంటే చాలా పెద్ద గ్యాప్ ఏర్పడింది. సుమారుగా ఒక అడుగు మేర అయితే మనకు ఉంది. అదేవిధంగా కింద వరకు కూడా ఈ యొక్క వెళ్ళిపోవడము, ఆ నీరు కిందకు దిగిపోయి ఆ వాటర్ ద్వారా మొత్తం కూడా కింద అంటే గ్రౌండ్కు కింద ఉన్న కాంక్రీట్ కావచ్చు, మట్టి కావచ్చు, ఆ ప్రదేశం అంతా కూడా కొట్టుకుపోవడంతో భారీ గ్యాప్ అయితే ఏర్పడింది. దీని కారణంగా కింద అయితే ఈ రోడ్డు కూడా మొత్తం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ శ్రీశైలానికి హైదరాబాద్ సంబంధించి ఇదే ప్రధానంగా మనము ఈ యొక్క గ్యాప్ కాడ నుంచి రైలింగ్ కాడ నుంచి మనం బాగా కింద చూడొచ్చు. ప్రధానంగా అయితే ఈ చీలిక ఏర్పడింది. ఇదే చీలిక ఇక్కడ కూడాను మొత్తం కూడా మనం చూడొచ్చు. ఈ ఒక చీలిపోయింది అంటే తొందరగానే ఈ యొక్క బ్రిడ్జి పడిపోయే క్రమంలో ఇది ఒక సూచనగా అయితే చెప్తుంది. ప్రధానంగా చెప్పొచ్చు ఇక్కడ కూడా 1 ఇంచు గ్యాప్ అయితే ఉంది. 1 ఇంచ్ అయితే ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కానీ ఇంకా ఎక్కువ అయితే మాత్రం బ్రిడ్జి అయితే కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా ఈ బ్రిడ్జి సంబంధించి అయితే ఎప్పుడు కూడా 24 గంటలు అయితే వాహనాలు ప్రయాణిస్తాయి. అతి భారీ అంటే వాహనాలు కావచ్చు, అంటే ఇట్లా ట్రాలీలు కావచ్చు, అంటే బరువు కలిగిన వాహనాలు అయితే ఇక్కడ కానీ ప్రయాణం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క బ్రిడ్జి అయితే కూలిపోయే ప్రమాదం ఉంది. ఏదేమైనప్పటికీ అధికారులు అలాగే నాయకులు అప్రమత్తం కాకపోతే భారీ మూల్యం మాత్రం చెల్లించుకోవడం తప్పదని కూడా ఇక్కడ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క నల్లమల్ల ప్రాంతం అంతా కూడా భారీగా వర్షాలు కురియడంతో ఈ యొక్క వాగులు వంకలు పొంగి పొరలి అయితే ఇక్కడ ఈ యొక్క వాగులు వంకలు పొంగి పొరలి ఇక జనావాసాలకు కూడా ఇబ్బంది అయిపోయి ఈ యొక్క అంటే గృహాలలో అయితే ఇల్లు అయితే ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మన ఈ బ్రిడ్జి విషయంలో కూడా అప్రమత్తం కాకపోతే భారీ మూల్యం అయితే చెల్లించుకోవడం తప్పదు. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.